Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Admissions open. 7,300 MNC placements. Call 900 00 11 620. సురేష్ గారు, ఇప్పుడు మనం చూస్తుంటే ట్రంప్ ఈ వార్ స్టార్ట్ అయినప్పుడు ట్రంప్ స్లోగన్ ఏంటంటే రెజ్యూమ్ చేంజ్. ఇప్పుడు మనం అమెరికాలో పరిస్థితి చూస్తుంటే అక్కడ రెజ్యూమ్ చేంజ్ అవుతుందా అనే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కొంతమంది రిజైన్ చేశారు. లేటెస్ట్‌గా మిలిటరీ చీఫ్ ఏమో ఈయన్ని తొలగించారు. తులసి గబ్బార్డ్ కూడా ఎప్పుడు బయటికెళ్ళిపోతుందో తెలిసే పరిస్థితి లేదు. పామ్ అసలు బాండి యూఎస్‌లో ఏం జరుగుతుందసలు? పామ్ బాండిని ఫైర్ చేశారు. ఆ! ఆళ్ళ అటార్నీ జనరల్‌ని. ఆ! సో, యూఎస్‌లో ఏంటంటే, ఈ జడ్జెస్ అపాయింట్‌మెంట్ గాని, మిలిటరీ అపాయింట్‌మెంట్స్ అంతా పొలిటికల్. హ్మ్. మన దగ్గర నడవదు. మన దగ్గర ఆర్మీ చీఫ్‌కి ఒక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ ప్రమోషన్ ఉంటది. ఓకే. అంటే ఒక ఆర్మీ చీఫ్‌ని సెలెక్ట్ చేసే ముందు సీనియారిటీ మీద ఎళ్తారు మన దగ్గర యూజువల్లీ. ఎప్పుడో హ్మ్. సీనియారిటీ చాలా తక్కువ ఇన్‌స్టెన్సెస్‌లోనే వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ కూడా ప్రాసెస్ వేరే ఉంటుంది. ఉంటుంది. అదే ఉంటుంది. వాళ్ళకట్లా కాదు. హ్మ్. వాళ్ళ దగ్గర పోలీస్ చీఫ్ అపాయింట్ చేసిన పొలిటికల్ అపాయింట్‌మెంట్. హ్మ్. సుప్రీం కోర్ట్ జడ్జెస్ అపాయింట్ చేసే పొలిటికల్ అపాయింట్‌మెంట్. ఈ ఆర్మీ చీఫ్ కూడా పొలిటికల్ అపాయింట్‌మెంట్. ఇప్పుడు ఈ ఫైర్ చేసిన ఆర్మీ చీఫ్ రండి. ఆయన జేడీ వ్యాన్స్‌తోని చాలా క్లోజ్. హ్మ్. జేడీ వ్యాన్స్‌కి, పీట్ హెస్గెత్‌కి పడదు. హ్మ్. పీట్ హెస్గెత్ ఏంటంటే నేనే నెక్స్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నాను. హి వాస్ లైక్ యూ అండ్ మీ. హ్మ్. ఒక టెలివిజన్ ఛానెల్‌లో హోస్ట్ ఉండే. ఫాక్స్ న్యూస్ అని చెప్పి అక్కడ మొన్నదాకా. సో, ఆయనకి డిఫెన్స్ గురించి ఏం ఎక్స్‌పీరియన్స్ లేదు. ఏదో నేను 30 సంవత్సరాలు డిఫెన్స్ ఫీల్డ్‌లో పనిచేసి వచ్చానంటే ఇంకో మాట. డిఫెన్స్ గురించి ఏ ఐడియా లేదు ఆయనకి. ఇప్పుడిప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న తర్వాత ఆయన ఫాక్స్ న్యూస్ నుంచి వచ్చి అక్కడ రాజీనామా చేసి ప్రెసిడెంట్ దాంట్లో సెక్రటరీ ఆఫ్ వార్‌గా జాయిన్ అయ్యారు. డిఫెన్స్ కాదంట వార్. అవును. ఓకే. సో, అట్లాంటి మనిషి. సో, ఆయనకేంటంటే ఎవరైనా పడకపోతే దీనికన్నా ముందు కూడా ఒక మేజర్ కాన్ఫరెన్స్ పిలిచారు వీళ్ళు. అందరూ 4 స్టార్ ర్యాంక్‌లో ఉన్న అందరిని పిలిచి కాన్ఫరెన్స్‌లోనే ఫైర్ చేశారు కొంతమంది. గెట్ ఔట్. ఔట్. ఇది మన దగ్గర జరగదు. మన దగ్గర కొంతమంది కోర్ట్ కూడా వెళ్తారు కావాలంటే. అవును. కానీ అమెరికాలో జరగదు. అమెరికాలో యూ ఆర్ ఔట్. పొలిటికల్ అపాయింట్‌మెంట్. నువ్వు లేకుంటే నేను ఒక లూప్ లైన్ పోస్టింగ్‌లో పంపించేస్తా. మన దగ్గర చెప్తారు చూడండి పోలీసోళ్ళకి. నేను లేని చోటుకి పంపిస్తాను నిన్ను చెప్పి. అవును. అట్లాంటి పరిస్థితి. సో, ఈ దాంట్లో కూడా మీరు చెప్పిన దానికి కరెక్టే. అమెరికాలో రెజ్యూమ్ చేంజ్ వస్తుందంటే అది ఇప్పుడు నవంబర్ ఎలక్షన్ తర్వాత వస్తుంది ఎట్లైనా. హ్మ్. ఇంపీచ్‌మెంట్ అంటున్నారు. ఇంపీచ్‌మెంట్ విల్ బి ఎ ష్యూర్ సైన్. హ్మ్. ప్రెసిడెంట్ ట్రంప్ దానికే డెస్పరేట్ ఉన్నారు పవన్ గారు. ఒకటి ఆయన రేటింగ్స్ అంతా పడిపోతుంది. ఫ్యూయల్ కాస్ట్ పెరిగింది. వాళ్ళ హెల్త్ కేర్ ఇప్పుడు ఈయన 1.7 ట్రిలియన్ కావాలంటున్నారు కదా బడ్జెట్. హ్మ్. ఆయనే అంటున్నాడు హెల్త్ కేర్‌లో తీసేసేయండి. మాకు మెడికేర్ అక్కర్లేదు. మెడికేర్ అంటే మన ఆరోగ్యశ్రీ లాగా. అవును. పేదోళ్ళ కోసం అక్కడ. అదంతా స్టేట్స్ జూసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న 50 స్టేట్‌లు వాళ్ళు జూసుకోవాలి. నేనెందుకు కట్టాలంటున్నాడు. సో, ఆ వీడియో రికార్డ్ చేసిన వీడియో వైట్ హౌస్ పోస్ట్ చేసి డిలీట్ చేసేసారు ఇమ్మీడియేట్‌లీ. హ్మ్. దాని ఇమ్మీడియేట్ బ్యాక్ రియాక్షన్ వచ్చింది. ఒక చాలా వయలెంట్‌గా బిహేవ్ అయ్యారు ప్రజలు చూసిన వాళ్ళు. చాలా కోప్పడ్డాం. ఇదేంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆయుధాల కోసం బతకాలనా? మేము ప్రజలేమో మా సంగతి ఏంటని అడుగుతున్నారు. అమెరికాలో కూడా మనం అనుకుంటే అమెరికన్ హెల్త్ కేర్ చాలా బాగా కరెక్ట్. హ్మ్. టెక్నాలజీ వైస్ దే ఆర్ ఫార్ అహెడ్. హ్మ్. కానీ వాళ్ళ హెల్త్ కేర్‌లో చాలా మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్ దానికన్నా ఎక్కువ ప్రాబ్లమ్ వాళ్ళకుంది. హ్మ్. సో, ప్రెసిడెంట్ ట్రంప్‌కి ఒక డొమెస్టిక్ ఆడియన్స్ ఒకటుంది. ఆ డొమెస్టిక్ ఆడియన్స్ ఆయన్ని ఎక్సెప్ట్ ఫర్ వాళ్ళ మాగా అండ్ రిపబ్లికన్స్ మిగతా అందరూ ఆయన్ని ఎదురుగున్నారు. అందరూ అపోజ్ చేస్తున్నారు. ఈవెన్ ఇండిపెండెంట్‌గా ఉన్న ఓటర్స్ కూడా ఇప్పుడు అందరూ ఆయన వ్యతిరేకంగా అయిపోయారు. సో, ట్రంప్‌కి నెక్స్ట్ ఎలక్షన్ గెలవాలంటే ఆయన ఒకటి ఈ యుద్ధం అందరికీ గుర్తుంటుంది. మీరు అనుకుంటారు నవంబర్‌లో గదా! ఇప్పుడు అక్టోబర్ ఇప్పుడు మన జూలై, ఆగస్ట్ కాగానే మేము విత్‌డ్రా చేస్తే కూడా మర్చిపోతారు పబ్లిక్. ఎక్కడో హ్మ్. గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కొత్త సమస్య ఏదో తీసుకొస్తే దాని మీద పడతారు కదా అనుకుంటారు. ఆలోచించండి. ప్రతి హ్మ్. దేశం మీద ఇంపాక్ట్ వస్తుంది. ఇవాళ నేను ఇండోనేషియా సంగతి చూసాను. బాధ అనిపిస్తుంది. థాయిలాండ్‌లో ఫిషింగ్ చేయలేకపోతున్నారు. ఫిషింగ్ అంతా ఆపేస్తారు బోట్‌లో. ఎందుకంటే డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. పాకిస్తాన్‌లో రూ. 400 అయినాయి డీజిల్‌కి. అవునండి. మన దగ్గర మోదీ గారిని తిడతారు గానీ, అక్కడ 400 అయినాయి. పెట్రోల్ ఎంతో 200 250 280 దాకా పోయింది అక్కడ. సో, మన దేశంలో అట్‌లీస్ట్ మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం ఎట్లనో. మనం మార్పులు తీసుకొస్తున్నాం. హ్మ్. కానీ ఇప్పుడు మనలాంటి అంత పెద్ద స్ట్రక్చర్ ఉన్న దేశం లేరు చాలామంది. శ్రీలంక చూడండి వాళ్ళ సంగతి. పాకిస్తాన్ సంగతి చెప్పాను మీకిప్పుడే. నేపాల్ అంతే. బంగ్లాదేశ్ మన దగ్గరొచ్చి అడుగుతున్నారు డీజిల్ ఇవ్వండి, మాకు పెట్రోల్ ఇవ్వండి అని. మొన్నదాకా మమ్మల్ని మన భారతదేశం తిట్టిన దేశం అవును. వాళ్ళ ఫారెన్ మినిస్టర్ పంపించాడు. హ్మ్. మొన్న వాళ్ళ ఇక్కడున్న అంబాసిడర్ వచ్చి జయశంకర్ గారిని కలిసారు. ఆర్మీ చీఫ్‌ని కలిసారు. సో, వాళ్ళకి కూడా అర్థమైపోయింది. దట్ ఇఫ్ యూ నీడ్ మన దగ్గర
ద వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీ అని చెప్తే ఇట్స్ యాక్చువల్లీ రిఫైనరీ ఆఫ్ రిలయన్స్ జామ్నగర్లో. అంత ప్రాసెసింగ్ కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర. హ్మ్. మన దగ్గర కొచ్చిన్ రిఫైనరీ ఉంది, వైజాగ్ రిఫైనరీ ఉంది, మ్యాంగ్లూర్ ఉంది. చాలా చోట్ల మనకి రిఫైనరీస్ ఉన్నాయి. హ్మ్. మనకు కావాల్సింది ఆ క్రూడ్ ఆయిల్ అది. ఇప్పుడు అదే అంటున్నా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నాడు, నాకు అక్కడ ఏం లేదు హార్మూజ్లో. మీరు పెట్టుకోండి, మీరు కావాలంటే తీసుకెళ్ళండి. నాకు అక్కడ సంబంధమే లేదు హార్మూజ్తో. మళ్ళీ మీ దగ్గర క్రూడ్ ఆయిల్ రైట్ ఎందుకు పెరుగుతుందండి? మీరు అన్నారు కదా, అండ్ అమెరికా ప్రొడ్యూసర్స్ 100% ఆఫ్ ఇట్స్ ఆయిల్. కాదు, అమెరికా ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు 30-40%. తర్వాత వాళ్ళు కెనడా నుంచి, ఆఫ్రికా నుంచి కొనుక్కుంటున్నారు. అవును. ఆలోచించండి, మీరు అమ్ముతున్నారు బయట, మళ్ళీ మీరు కొనుక్కుంటున్నారు. దానికోసం మీ రేట్లు పెరిగినాయి. సో ఆబ్వియస్లీ కెనడా మీకు పాత రేట్లు ఇయ్యరు. ఈవెన్ రష్యా ఇయ్యట్లేదు ఇప్పుడు మనకి. సో ఆ రేట్ పెరిగిపోతుంది. సో అమెరికన్ ప్రజలకు అదే కోపం. చిన్న చిన్న ప్రోడక్ట్ మీరు ఫర్టిలైజర్ తీసుకోండి. అక్కడున్న రైతులు కష్టపడుతున్నారు అమెరికాలో ఉన్నారు. మన దగ్గర ప్రాబ్లం ఇంకా రాలేదు చూడండి. మన ఇఫ్కో అందరూ చాలా ఫుల్ డబుల్ షిఫ్ట్‌లో పనిచేస్తున్నారు, ట్రిపుల్ షిఫ్ట్‌లో పనిచేస్తున్నారు. కానీ అమెరికాలో అది లేదు. వీళ్ళు ఇక్కడి నుంచే తెప్పించుకుంటారు. అదే పర్షియన్ గల్ఫ్, అదే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి వీళ్ళకి యూరియా గాని, ఫర్టిలైజర్ గాని వస్తుంది. అదేం చేస్తారు? హీలియం సార్. హీలియం అనగానే మనం అనుకుంటే హీలియం ఏం సంబంధం యుద్ధంతో? కాదు. హీలియం ఖతార్ ప్రొడ్యూస్ చేస్తది. దట్స్ ఎ గ్యాస్. హ్మ్. మన దగ్గర చాలా మటుకు ఎంఆర్ఐలు ఆగిపోయినాయి హాస్పిటల్స్‌లో. ఖతార్ మీద దాడులు గదా! మీరు అడుగుతారు ఎంఆర్ఐతోని హీలియంతోని కనెక్షన్ ఏంటి? హీలియం అని గ్యాస్‌తోనే ఎంఆర్ఐస్‌లో ఉన్న ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. వాళ్ళ హ్మ్. పవర్‌ఫుల్ మ్యాగ్నెట్స్ ఉంటుంది. దాన్ని కూల్ చేస్తుంది హీలియం యూజ్ చేసి. నిన్న ఒక ఆర్టికల్ వచ్చింది, పెద్ద ఆర్టికల్. ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ హిందుస్థాన్ టైమ్స్. యాస్ టు వై హీలియం ప్రొడక్షన్ హాస్ స్టాప్డ్ ఎంఆర్ఐస్ అక్రాస్ ద కంట్రీ అని. సెమీకండక్టర్స్ తయారు చేయడానికి మీకు హీలియం కావాలి. అప్పుడు మీరు ఆలోచిస్తారు క్రూడ్ ఆయిల్ ఒకటి కాదు. క్రూడ్ ఆయిల్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. క్రూడ్ ఆయిల్ మీరు ఎక్కడి నుంచో తెప్పించుకోవచ్చు. అవును. మీరు అర్జెంటీనా నుంచి తెప్పించుకోవచ్చు, ఆఫ్రికా నుంచి తెప్పించుకోవచ్చు, గయానా నుంచి తెప్పించుకోవచ్చు. కానీ ఇట్లాంటి కొన్ని స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అది వాళ్ళే ఇవ్వగలరు. ఫార్మా అంటున్నారు. యెస్, పెట్రోకెమికల్ భారతదేశంలోనే మన గవర్నమెంట్ చూడండి, 40 ప్రొడక్ట్స్ మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించేశారు టోటలీ. హ్మ్. ఎందుకంటే రేట్లు పెరిగినాయి. మీరు కస్టమ్స్ డ్యూటీ పెడితే ఇంకా పెరుగుతుంది. ఫైనల్ ప్రొడక్ట్ కన్స్యూమర్‌కి వచ్చేటప్పుడు ఇంకా పెరుగుతుంది. మనం మెడిసిన్స్ మాట్లాడుతూ ఉంటాం. అది కూడా ఇంపార్టెంట్. దానికి చాలా మటుకు రా ప్రొడక్ట్స్ అక్కడి నుంచి వస్తాయి. ఏదో యుద్ధం, నాకు సంబంధం లేదు, క్రూడ్ ఆయిల్ ఒకటే, గ్యాస్ ఒకటే అంటే కాదు. అగ్రికల్చర్ మీద కూడా తీవ్ర ప్రభావం యెస్. పడుతుందంటారు నెక్స్ట్ ఖరీఫ్ కల్లా. మనకి ప్రాబ్లమ్ లేదు. మనం తయారు చేసి పెట్టుకుంటున్నాం. మన దగ్గర హ్మ్. యూరియా కావాల్సింది. మన దగ్గర చాలా మటుకు ఫర్టిలైజర్ ప్లాంట్స్ ఉంది మన దగ్గర. సో మనకి ఫీడ్ వస్తే చాలు దానికన్నా. హ్మ్. క్రూడ్ ఆయిల్‌లో మిగతా ఫీడ్ వస్తే మనకు అయిపోతుంది. మనం తయారు చేసుకోవచ్చు. చాలా దేశాలు అట్లా లేవు. ఎందుకంటే హ్మ్. వీళ్ళు ఫర్టిలైజర్ ప్లాంట్ అంతా ఎప్పుడో బంద్ చేసేసారు వీళ్ళంతా. బయట నుంచి తెప్పించుకుంటున్నారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అమెరికా లాంటి దేశాల్లో. కార్లు ఎందుకు తయారు చేస్తారు అమెరికాలో? అవును. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంది చాలా. చైనా వాళ్ళు తయారు చేసి పంపిస్తారు. ఇది. సో అమెరికా రేపు మాకు దీంతో సంబంధమే లేదు. మీరు ఏం కావాలంటే తీసుకోండి. గషర్ అని చెప్పారు, నిన్న ఒక వర్డ్ పెట్టాడు. ఆహ్, అక్కడ ఆలోచించి ఒక ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న టెక్నీషియన్ ఆ పైలట్‌తోని కూర్చొని ఒక మనిషికి కనిపియట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్ఫార్మ్ చేశారో లేదో తెలియదు. వాళ్ళకున్న టెన్షన్ ఆలోచించండి. దాని నడిమిట్లో ఈయన ఒక 3 వర్డ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెడుతున్నాడు. ఆయిల్ ఉంది, తీసుకోండి. ఐ మీన్ ఆర్ ఏ హ్యూమన్? మీరు ఇక్కడ ఒక మంచి పాప ఎక్కడున్నాడో తెలియదు. మీరు ఆయిల్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇరాన్‌కి మీరు దానికోసమే ఎళ్లారా? ఆయిల్ హ్మ్. కోసమే ఎళ్లారు ఇప్పుడు. చాలా క్లియర్ అయిపోయింది. ట్రంప్ యురేనియం గాదు, రెజిమ్ చేంజ్ గాదు, మిసైల్‌లు గాదు, డ్రోన్‌లు గాదు. ఆయిల్ కోసం. ఇరాన్ ఆయిల్ ఉంది, మీరు గుంజుకోండి. వి కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ అంటున్నారు ఆయన. ఇదే వెనెజుయలన్ స్ట్రాటజీ. అర్థం చేసుకోండి పవన్ గారు. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఇట్ వాస్ నాట్ అబౌట్ రెజిమ్ చేంజ్. ఇట్ వాస్ నాట్ అబౌట్ మిసైల్స్. ఇట్ వాస్ నాట్ అబౌట్ యురేనియం. ఇట్ వాస్ ఓన్లీ ఆయిల్ కోసం ఎళ్లారు ట్రంప్ అక్కడ. దానికి పెట్రో చాలా డాలర్. క్లియర్, ఆయనే చెప్పేసాడు. హ్మ్. చాలా ఆయిల్ ఉంది, మనందరం కలిసి ఎంజాయ్ చేసుకుందాం. అమెరికా దగ్గర ఎక్కువ ఆయిల్ ఉందంటున్నాడు. అది అంటాడు కదా, మాకు అక్కర్లేదు అంటాడు. మళ్ళీ అంటాడు అక్కడి నుంచి తీసుకుందాం అంటున్నాడు. హ్మ్. వెనెజుయలాని చేంజ్ చేస్తున్నారు సార్. ఆయిల్ తీసుకొని అమ్ముతున్నాడు. వాళ్ళ అమెరికా అకౌంట్‌లోనే వేసుకుంటున్నారు వెనిజులా ఆయిల్ అక్కడ కూడా. అక్కడ ఒక బయట టోల్ బూత్ పెట్టుకున్నాడు. హ్మ్. ఎవడు తీసుకెళ్తే వాడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. ఆయిల్ తీసుకెళ్తున్నావు, ఓకే నాకు కట్టు డబ్బులు, నేను వెనెజుయల్ గవర్నమెంట్‌కి మనకు కూడా అంతే ఇచ్చేస్తాను. కదా! వెనిజులా దగ్గర తీసుకోండి మాకు పేమెంట్ చేయండి. అంతే. ఇది. సో, ఇప్పుడు జరిగిన ఈ పర్టిక్యులర్ F-16 స్ట్రైకర్స్ ఈ యుద్ధంలో అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇప్పుడు 36వ రోజు. హ్మ్. ఈ 36వ రోజు కూడా దాని ఇంపాక్ట్
ఇన్ని రోజుల నుంచి అమెరికా మేము గెలుస్తున్నాం, గెలుస్తున్నాం, గెలుస్తున్నాం అని చెప్పి అమెరికా ఇప్పుడు మాట్లాడలేదు దాని గురించి.